షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మునీంద్ర. ఈరోజు మన గెస్ట్ జై భారత్ నేషనల్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి గాజుల సోమశేఖర్. సోమశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు? ఏ లక్ష్యంతో మీరు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు? ఓకే సార్, ముందుగా నా గురించి ఒక నిమిషం చెప్తాను. నమస్తే అండి, నా పేరు గాజుల సోమశేఖర్, సాగర్ అని పిలుస్తారు. నేను జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను జేడీ లక్ష్మీనారాయణ గారి యొక్క అనుచరుడిగా మరియు ఆయన యొక్క సేవా ఫౌండేషన్ జేడీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో నిర్వహించాము. ఈరోజు నాకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించేందుకు ముందుగా జేడీ లక్ష్మీనారాయణ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ 2024 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు. కానీ మీరు కొత్తగా ఏర్పాటైనటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆ పోటీ తత్వం ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీలు ఏమైనా వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళు చాలా సంవత్సరాలుగా చాలాసార్లు ప్రభుత్వాల్లోకి వచ్చి వీళ్ళు రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు చేసింది తక్కువైతే పబ్లిసిటీ చాలా ఎక్కువగా వీళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. జేడీ లక్ష్మీనారాయణ గారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే కాకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా అభివృద్ధి పరంగా మరియు ప్రజల యొక్క సంక్షేమం పరంగా అన్ని విధాలుగా ఆలోచన చేసి ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగింది. నెల్లూరు జిల్లా అభ్యర్థి నేను పోటీ చేస్తున్నందున నేను నెల్లూరులో ఉన్న కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, దుగ్గిరాజుపట్నం పోర్టు కావచ్చు, అదేవిధంగా మన దగదర్తి దగ్గర ఉన్న ఎయిర్పోర్టు ఏదైతే స్థాపిస్తామో ఇంతవరకు ఎటువంటి కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఈరోజు. సో కృష్ణాపట్నం పోర్టు కూడా ఈరోజు తరలిపోతుంది. ఇంకోటి, నేను ఎంపీగా గెలిస్తే మాత్రం నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు కావచ్చు, డెవలప్మెంట్ పరంగా ఏమున్నా కూడా నేను నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చి దేశంలోనే నెల్లూరు జిల్లాని ప్రథమ స్థానంలో ఉత్తమ పార్లమెంటుగా తీర్చిదిద్దడానికి నేను కృషి చేస్తాను. నేను ఇప్పుడు కూటమికి సంబంధించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలకు సంబంధించి ఒక మేనిఫెస్టో ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే జై భారత్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో, ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో ఏంటి? సో జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రత్యేక మేనిఫెస్టో ఏంటంటే ఈరోజు గ్రామాలలో అదేవిధంగా మారుమూల గ్రామాలలో కూడా రైతుల్ని చాలామంది అధికారం కోసం వాళ్ళు రకరకాల అబద్ధాలు బూటకు మాటలు చెప్పి అధికారులకు వస్తున్నారు తప్ప ఎవరు కూడా వ్యవసాయ పరంగా రైతుల పరంగా కావచ్చు, బీసీ సామాజిక వర్గాలకు కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గాలు కావచ్చు ఎటువంటి న్యాయం చేయడం లేదు. మేము ముఖ్యంగా మా యొక్క ప్రధాన అంశం ఏంటంటే వ్యవసాయం సంబంధించి మాకు ప్రధాన అంశంగా మేము తీసుకొని నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థలని సెంట్రల్ గవర్నమెంట్ రాయితీ ద్వారా ఇవిని ఎఫ్ఈఓలుగా మేము స్థాపిస్తాము. ఈ ఎఫ్ఈఓల ద్వారా రైతులు పండించిన పంటలు వారే మార్కెటింగ్ చేసుకునే విధంగా, అంటే వాళ్ళు పండించుకుని మూడో వ్యవస్థ దళారీ వ్యవస్థ అనేది లేకుండా వాళ్ళు పండించిన పంటని వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సబ్సిడీతో వాళ్ళు రైతులు పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ లాభాలు వచ్చే విధంగా వాళ్ళని కృషి చేస్తానికి మేము యొక్క ప్రతి గ్రామాల్లో కాకుండా మండలాలు, నియోజకవర్గాలు ఇవి స్థాపిస్తాము. ఇంకోటి, నెల్లూరు కావచ్చు, ఆత్మకూరు కావచ్చు, కావల కావచ్చు మున్సిపాలిటీలకి దూరంగా మేము ఒక 100 ఎకరాల్లో డంపింగ్ యార్డ్లు అనేది ఏర్పాటు చేసి వాటి ద్వారా ఈరోజు చూసుకుంటే చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటి ఇబ్బందులు లేకుండా, ఇంకోటి ఒక్క చుక్క కూడా వాటర్ వృధా అవ్వకుండా ఈ యొక్క మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయడం, డంపింగ్ యార్డ్ల నుంచి వాటి నుంచి చెత్త నుంచి కూడా మనము వాటిని సరైన టెక్నాలజీ ఉపయోగించి వాటిని నుంచి మనం కానీ లాభాల రూపంలో చాలా రకరకాలుగా మనం తీసుకొని రావచ్చు. ఇవన్నీ రకరకాలుగా జనాలకి మేము ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాం. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రజలందరూ ఒక ప్రత్యేక హోదాను కోరుకున్నారు. కానీ ఆ ప్రత్యేక హోదాన్ని తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 2 విఫలం అయ్యారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు.
అయితే మీరు జై భారత్ పార్టీ నుంచి అధికారంలోకి వస్తే ఆ వైపు నుంచి ఏదైనా ప్రత్యేక హోదాను తీసుకొచ్చే అడుగులు ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రత్యేక మొదటి ఉద్దేశం, మా ఎజెండా, మా మేనిఫెస్టోలో మొదటి పాయింట్ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది వస్తే ఎవరు కూడా మనకి ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రత్యేక హోదా కూడా మన రాష్ట్రంలోనే అన్ని జిల్లాలను కావచ్చు, అన్ని ప్రాంతాలను కావచ్చు, చాలా బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా మనకు ఒక రాయితీలు ఉంటుంది. ఈ ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రం చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. అన్ని విధాలుగా మన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది. మనకి రెవెన్యూ పరంగా చాలా లోటులో ఉన్నాం మనం. మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పరంగా దేశంలోనే చాలా లోటున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఈరోజు చూడండి, టీడీపీ పార్టీ మొన్నదాకా బీజేపీని విమర్శించింది. అదే టీడీపీ, బీజేపీ వీరంతా అలయన్స్‌లో వెళ్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఎంపీలు ఎవరు కూడా మన పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా మీద ఎవరు కూడా ప్రస్తావించలేదు. ఏదో తాత్కాలికంగా మీడియా ముందుకు వచ్చి ప్రత్యేక హోదా అంటారు కానీ, ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఎవరు గెలిచినా కూడా ప్రత్యేక హోదా మీద ప్రతి ఒక్కరు మాట్లాడి పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే విధంగా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించుకొని వచ్చి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని వస్తే మనం జనాలకి ఉచితపు పథకాలన్నిటికీ మరి వాళ్ళకి ఓటు కోసం ఎలాంటి హామీలు ఇవ్వకుండా డెవలప్‌మెంట్ పరంగా ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నామని కాకుండా డెవలప్‌మెంట్ పరంగా మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి ఇప్పుడు చాలా అవసరం. నెల్లూరు పార్లమెంటు పరిధిలో తీసుకుంటే చాలా అనేక సమస్యలు అంటే గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రాలేదు. మనం దగదత్తి ఎయిర్పోర్టు, అదేవిధంగా కాళహస్తి నడికుడి రైల్వే పనులు కానీ, అదే కోస్టల్ కారిడార్ వంటి అనేక ప్రాజెక్టులు కేంద్రం నుంచి రావాలి. మరి మీరు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలుపొందితే ఆ సమస్యలన్నీ తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా సార్. నేను నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గెలవడంతోనే ఫస్ట్ నేను ఈ చేసే పనులన్నీ కూడా దగదత్తికి ఎయిర్పోర్ట్ ఒకటి, రెండోది కృష్ణపట్నం పోర్ట్‌లో ఇంకా దాని పోర్ట్‌ని డెవలప్‌మెంట్ చేసే విధంగా నేను ప్రణాళికని రూపొందించి నేను పార్లమెంట్‌లో ఈ యొక్క దాని గురించి సమస్యల మీద ఎక్కువ మాట్లాడతాను. ఇంకోటేంటంటే నేను గెలిచిన వెంటనే అందరిలాగా నేను ఢిల్లీకో, హైదరాబాద్‌కో వెళ్ళి నేను ఉన్నాను. నేను ఇప్పుడు జనాల్లోనే ఉంటారు. వారి సమస్యల మీద నేను పోరాడుతూ ఉంటాను. సో ఎన్ని ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏ పథకాలకైతే కావచ్చు, ప్రతి ఒక్క దానికి అర్హులైనన్నిటికి కూడా నేను సాధించే దానికోసం నేను కృషి చేస్తాను. ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో కావచ్చు, ప్రతి మండలంలో కావచ్చు స్కిల్ డెవలప్‌మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉపాధి పథకం ద్వారా రైతులకి చాలా ఉపయోగాలున్నాయి. వాటిని ఇంకా దాంట్లో కొంత అడిషనల్‌గా కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ కూడా నేను తీసుకొస్తాను. స్కిల్ డెవలప్‌మెంట్ ఈరోజు చూసుకుంటే నెల్లూరు పార్లమెంటు సంబంధించిన 7 నియోజకవర్గాలలో హైదరాబాద్‌కి, బెంగుళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక బీటెక్ అయిపోయిన విద్యార్థులందరూ కూడా హైదరాబాద్‌కో లేకపోతే బెంగుళూరుకో, చెన్నైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంజినీరింగ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ చేసేటప్పుడే వాళ్ళు స్కిల్ డెవలప్‌మెంట్ పరంగా అన్నీ కూడా వాళ్ళు నేర్చుకునే విధంగా ఇక్కడే ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. మీరు జై భారత్ పార్టీ నుంచి పోటీ బరిలో ఉన్నారు. అయితే నెల్లూరు పార్లమెంటు పరిధిలో మీ ప్రచారం ఏ విధంగా సాగుతా ఉంది? సార్ నెల్లూరు ప్రచార పరంగా అంటే నెల్లూరు ఇప్పుడు చేస్తున్న ఎంపీగా పోటీ అభ్యర్థులు అతి చిన్న వయసుని 28 సంవత్సరాలు నాకు జేడీ లక్ష్మీనారాయణ గారు కేవలం నాకు 28 సంవత్సరాల ఒక వ్యక్తికి నాకు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు కూడా బలిజ సామాజిక వర్గానికి ఎవరు కూడా పార్లమెంట్ అభ్యర్థికి ఎవరు పోటీ చేసిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం నా సామాజిక వర్గానికి కూడా ఫస్ట్ టైం నాకు టికెట్ ఇచ్చారు. నేను పోటీ చేస్తున్నాను. అదే బీసీ, ఎస్టీ, ఎస్సీలు అందరిని కూడా నేను కలుపుకొని వెళ్ళి అన్ని పేద వర్గాలను అన్ని అగ్రవర్ణాలను కూడా కలుపుకొని వెళ్ళి నేను ముందుకెళ్తున్నాను. ప్రచారం కూడా నేను అందరిలాగా ఆర్భాటాలు ఏదో అంతా హైప్ చేసి ఇలా చేయకుండా గ్రౌండ్ లెవెల్లో పర్సన్ టు పర్సన్ అందరినీ కలుపుకొని సైలెంట్‌గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు యువకులు, విద్యావంతులు. అయితే మీకు జై భారత్ పార్టీ నుంచే పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? జై భారత్ నేషనల్ పార్టీ నుంచి నాకు ఎందుకు పోటీ చేయాలనిపించిందంటే ఈరోజు ఏ పార్టీ చూసుకున్నా కూడా డబ్బులు పెట్టాలి. మా పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్. జనాలకు కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు చదువుకున్న మేధావులు అందరూ కూడా ప్రతి విలేజ్‌లో కూడా చాలామంది ఎక్కువయ్యారు.
రాబోయే రోజుల్లో కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏవైతే పార్టీలు అనుసరించి రాజకీయాలు చేస్తున్నాయో ఆ పార్టీలకే ఈసారి అందరికి కూడా మద్దతు ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా. మా యొక్క పార్టీ యొక్క ప్రత్యేకమైన జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద మేము వర్క్ చేసుకుంటూ వాటి మీద వెళ్తున్నాం. మీరేమో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు, కానీ ఇప్పుడు ఎన్నికలు చూస్తే ఏ పార్టీలు చూసినా కూడా కోట్ల రూపాయలు వ్యయం. ఇక్కడ ఏ పార్టీ సంబంధించిన ఎన్నికలు జరపాలంటే కోట్ల రూపాయలు అవసరం. మరి ఇది సాధ్యం అంటారు అసలు జీరో బడ్జెట్? ఖచ్చితంగా సాధ్యం సార్. ఎందుకంటే చదువుకున్న యువత మేధావులందరూ కూడా చాలా రేషియో పరంగా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. వీరొచ్చినా వారొచ్చినా ఎవరు కూడా డెవలప్మెంట్ పరంగా ఏమీ మనకు జరగడం లేదు. కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. మా పార్టీకి కంపల్సరీగా నెల్లూరు జిల్లాలో ఉన్న యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా మేధావి వర్గం కావచ్చు, రైతులు, ముఖ్యంగా రైతులు వీళ్ళందరూ కూడా మా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అయితే మీరు నెల్లూరు ప్రజలకి ఏమని మనవి చేస్తా ఉన్నారు? ఈ ఎన్నికల్లో మీరు గెలుపొందేదానికి మీ మాటగా మీరేం చెప్తున్నారు? ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, నన్ను మీరు గెలిపిస్తే నేను ప్రతి ఒక్క ఓటర్ యొక్క గొంతుని నేను పార్లమెంట్లో వినిపిస్తాను. నేను ఎప్పుడు జనం మధ్య ఉంటా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. నన్ను గెలిపిస్తే నేను మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అవి కాకుండా ఇంకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రానికి, మన జిల్లాకి ముఖ్యంగా ఏదైతే రావాలో ప్రతి ఒక్కటి తీసుకొచ్చేదానికి నేను కృషి చేసి డెవలప్మెంట్ పరంగానే నేను ప్రతి ఒక్కటి కూడా నేను చేస్తాను. జై భారత్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు. అయితే మిగిలిన పార్టీలన్నీ కూడా మీకు ప్రత్యర్థి పార్టీలు. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, మిగతా అన్ని పార్టీలు కూడా మీకు ప్రత్యర్థి పార్టీలు. ఆ ప్రత్యర్థి పార్టీల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే అభిప్రాయం ఏంటంటే అసలు వాళ్ళు ఆ రోజు ఓటు కోసం రకరకాల హామీలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో చూశారు, అంతకుముందు ప్రభుత్వంలో చూశారు. వాళ్ళు రాజకీయం కోసం ఆ రోజు ఓటు కోసం రకరకాల అన్నీ ఇస్తున్నారు తప్ప అమలుపరిచిన దాఖలైతే ఒక 40% తప్ప 60% చేయడం. అవన్నీ నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా అమలు చేస్తాను. అమలు చేయకపోతే నాకు మరోసారి అవకాశం ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎలాంటి సమస్యలు, అంటే గత కొంతకాలంగా ప్రధాన పార్టీలు అన్నీ కూడా తీర్చలేనటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చి నెల్లూరు పార్లమెంటును అభివృద్ధి పరచామని చెప్పి జై భారత్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సోమశేఖర్ చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.